ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. లేదు, స్టడీ సర్కిల్స్ లేవు. ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దాడులు చేస్తున్నారు. ఏ వర్గాన్ని తీసుకో వారి యొక్క బాధ ఆవేదన తప్ప ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం. 9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగట్లో 2 సమావేశాలు నిర్వహించాలని 9వ తారీఖు నిర్ణయించాం. 10వ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి, కాకినాడ పార్లమెంటు తున్లో 2 సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని, మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 19వ తారీఖున జీడీ నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం కమలాపురంలో, మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం. 20వ తారీఖున అరకు పార్లమెంటు అరకు వ్యాలీ, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో 20వ తారీఖున చేస్తున్నాం. 24న రాజంపేట పార్లమెంటు పీలేరు, అనంతపురం పార్లమెంటు ఉరవకొండ. 25వ తారీఖున నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీలో, కర్నూలు పార్లమెంట్ పత్తికొండ అసెంబ్లీలో 25వ తారీఖున, 27వ తారీఖున రాజమండ్రి పార్లమెంటు గోపాలపురం, గుంటూరు పార్లమెంటు పొన్నూరు, 28వ తారీఖున అనకాపల్లి పార్లమెంటు మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి, 29వ తారీఖున ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు చీరాలలో ఈ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ భారీ స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మలాటుకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ నమస్కారం. అది ఇంక మాట్లాడి చెప్తాం. అది కూడా ఏ సభల్లో ఎవరెవరు పాల్గొంటారనేది మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్తాం. ఇదైతే షెడ్యూల్. రేపు 3వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు జాతీయ పార్టీ అధ్యక్షుల యొక్క షెడ్యూల్.